చైల్డ్హుడ్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ సెక్షువల్ అసాల్ట్ జరిగితే వాళ్ళ లైఫ్లో రిలేషన్షిప్ అంటే భయపడిపోతారు. అసలు వాట్ హ్యాపెన్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? యూజువల్గా సరౌండింగ్స్లోనే ఉంటారు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా చాలామంది చూస్తున్నాం. సపోజ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ మామయ్య కానీ వాళ్ళ బాబాయ్ కానీ వాళ్ళ తాత కానీ ఒక్కొక్కసారి నైబర్ అంకుల్ కానీ సెక్షువల్ అబ్యూస్ చేస్తుంటారు. సో ఇది పేరెంట్స్కి చెప్పలేకపోవచ్చు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బెదిరిస్తారు, చెప్తే చంపేస్తానని. అట్లాంటి కేసెస్ చాలా ప్రాబ్లంగా ఉంటాయి. చాలామంది సప్రెస్ చేసేసుకుంటారు. వాళ్ళు ఫ్యూచర్లో కూడా వాళ్ళ పర్సనాలిటీ ఎట్లా ఇంపాక్ట్ అవుతుందంటే వాళ్ళకి బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ రావడము, ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలన్నా వాళ్ళకి భయం వేస్తుంది, ఫోబియా వచ్చేస్తుంది అనమాట, రిలేషన్షిప్ ఫోబియా. ఈ రిలేషన్షిప్ ఫోబియాలో ఒకవేళ వాళ్ళు రిలేషన్షిప్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు ఎక్కువగా ఉండలేరు, భయం వేస్తుంది, వాళ్ళలో ఇన్సెక్యూరిటీస్ వస్తాయి, వాళ్ళలో ఈ సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇదొకటే కాదు, చైల్డ్హుడ్ డిప్రెషన్, అడాలసెంట్ డిప్రెషన్, అడల్ట్ డిప్రెషన్, ఇవన్నీ వాళ్ళకి ఎపిసోడ్స్ లాగా వస్తుంటాయి. సో ఈ ఎపిసోడిక్ డిప్రెషన్ అనేది క్వైట్ కామన్.